మనల్ని ఆయన తన ఇష్టానుసారంగా రక్షించటానికి మనం నాశనము కాకుండా ఆయనతో కూడా నిత్య మహిమలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే దేవుని మాటను, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టకుండా ప్రియులారా ఆయన పిలిచిన వినబడని స్థితిలోనికి ఈనాడు ప్రపంచం సర్వ మానవులు అయిపోయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. అందుకనే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొనగలము? ఆ కుమారుడు తండ్రి చెప్పినటువంటి సులభమైన రక్షణ కాపాడవలసినటువంటి కుమారుడు, తండ్రితో కూడా ఎగరవలసినటువంటి కుమారుడు, తండ్రితో కూడా సురక్షితంగా ఒడ్డు చేరవలసినటువంటి కుమారుడు తండ్రి మాటను లక్ష్య పెట్టకుండా పైకి ఎగిరి అక్కడే సముద్రంలో పడి చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. గమనించండి, రక్షణ పొందుట వల్ల మనకు కలిగే